శాలిగౌరారంలో దళిత బీసీ సామాజిక వర్గాల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు ఆర్డీఓ అశోక్ రెడ్డికి కలిసి వినతి పత్రం అందజేశారు. ఆఫీస్ పనుల నిమిత్తం వచ్చే కింది స్థాయి వ్యక్తులను ఎంపీడీఓ కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివక్ష చూపుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సదరు మండలాధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కానీ కోరుకునేది ఏంటంటే మహనీయుల జయంతి ఉత్సవాలు అధికారికంగా జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ స్థాయిలో కూడా నిర్వహించినా కానీ ఈ యొక్క మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో కానీ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కానీ ఎవరి ఆధ్వర్యంలో కానీ ఇక్కడ వరకు ఎవరి కుల సంఘాల నాయకులను కానీ రాజకీయ పార్టీ నాయకులను కానీ కనీసం ఇప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళు కోరినా కానీ ఈ యొక్క జయంతి ఉత్సవాలలో ఏది దొడ్డుకొమ్మరయ్య జయంతి ఉత్సవం అధికారికంగా మమ్మల్ని కలెక్టర్ దగ్గరికి ఆహ్వానించారు కానీ ఇక్కడ ఆహ్వానం లేదు. అందులో జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఇవన్నీ అవమానపరచడం తప్ప ఇవన్నీ ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని మేము పత్రికా ముఖం ద్వారా తెలియజేసుకుంటున్నాం. కానీ ఎంఆర్పిఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ మాసంలో 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మహనీయుల జయంతి కార్యక్రమాలు అది జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఆ మహనీయులు చేసిన సేవలను కొనియాడాలని ప్రభుత్వం పిలిపివ్వడం జరిగింది. కానీ ఆనాడు చదువురాని రోజుల్లోనే అస్పృశ్యులందరినీ దగ్గర తీసి జ్యోతిరావు పూలే ఎంతోమందికి తన భార్యతో విద్యనం ఇచ్చినట్టు ఆ మహనీయుని యొక్క జయంతి కార్యక్రమాన్ని చేయకపోవడం, ఆ మహనీయుడు వారసత్వాన్ని నిలుపుతున్నటువంటి దళితులను కానీ బీసీలను కానీ ఆహ్వానించకపోవడం, అదేవిధంగా ఈ దేశంలో హరిత విప్లవానికి నాంది పలికినటువంటి మన భారత ఉప ప్రధాని జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని ఎవరైతే ఈ మండలంలో ఉన్న అధికారి చేయకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులను కానీ మాజీ ప్రజాప్రతినిధులను కానీ అవమానించడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి అంబేద్కర్ కార్యక్రమం చేసినా ఏ ఒక్కరిని కూడా రమ్మని పిలవకుండా వారు చేసుకునే పరిస్థితి ఉంది. మేము అనేది ఏంటంటే కులం అనేది మాకు పుట్టుకతో వచ్చింది కాదు, మేము పెరిగిన నేపథ్యం మా తల్లిదండ్రులతో వచ్చింది. కానీ ఈరోజు చదువుకున్నాం, అన్ని రకాల అభివృద్ధి చెందాం. ఇంకా 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక కులానికి సంబంధించిన అంశాన్ని ముందరబెట్టి ఎంత హోదాలో ఉన్న వాళ్ళని కూడా నిలబెట్టి మాట్లాడడం, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం, ఇక్కడ అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు చేయడం అది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకోసమే ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు అందరం వచ్చి కలవడం జరిగింది. ఇది తీవ్రమైన చర్య. ఒక మహనీయులకి అవమానపరిచిన అధికారులను ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అట్లా మహనీయుడు ఎడల ఇట్లా అగౌరవపరిచినటువంటి అధికారులను సస్పెండ్ చేస్తారా, ట్రాన్స్ఫర్ చేస్తారా, విమోలిస్తారా, ఏదో మార్గాన్ని తక్షణం అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కనుక ఈ ముగ్గురు మహనీయుల ఎడలనే కాకుండా మళ్ళీ దొడ్డు కొమరయ్యను కానీ, సాకల ఐలమ్మను కానీ ప్రభుత్వం ఏదైతే చేయాలనుకుని నిర్ణయం తీసుకున్న వాళ్ళ ఎడల చిన్న చూపు చూస్తే ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను కానీ ప్రజలను కానీ ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున మండల వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత గిరిజనులను, బీసీలను అందరినీ సమైక్యపరిచి మరో పోరాటం చేయడానికి సిద్ధం.